ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయండి. వాటి గురించే ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనం యొక్క వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 84,418 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 34,900 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,89,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోందండి. ఇంకా కొంచెం ఎక్కువ కూడా పట్టే అవకాశం అయితే ఉంది. అంటే యథావిధిగా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగుతోంది. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా టీటీడీ వారు అనుమతిస్తున్నారండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే 1.5 గంటలోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు కూడా రోజులాగే భక్తుల యొక్క రద్దీ అనేది అధికంగానే కొనసాగుతోందండి. ఇంకా భక్తుల యొక్క రద్దీ అనేది ఏమాత్రం కూడా తగ్గలేదు. నడక మార్గాలను నడిచి వెళ్లే వారికి కానీ, లేకపోతే తిరుపతిలో దర్శనం టికెట్లు వెళ్లేవారు కానీ తిరుపతిలో దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి కానీ, లేదంటే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి కానీ అన్ని రకాల దర్శనాలకు కూడా మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమల దర్శనానికి రావలసిందిగా మనవి. ఇప్పుడు ఇన్ఫాంట్ దర్శనం యొక్క వివరాలను తెలియజేస్తామండి. 12 నెలల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు తిరుమల కొండపైన సుపదం అనే క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారండి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళాలంటే ఎటువంటి దర్శనం టికెట్ కూడా అవసరం లేదు. 12 నెలల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉంటే గనక ఆ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, అది లేకపోతే ఆ బేబీస్ పుట్టిన రోజు హాస్పిటల్ డెలివరీ డే రిసిప్ట్స్ కానీ ఉండాలి. వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఇవి తీసుకొని మీరు సుపదం క్యూ లైన్కి వెళ్ళినట్లయితే వాటిని చెక్ చేసి మిమ్మల్ని ఆ క్యూ లైన్ నుంచి డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారండి. దర్శనం టికెట్స్ లేకుండానే మీరు ఈ విధంగా ఇన్ఫాంట్ దర్శనం అనేది చేసుకోవచ్చు. ఈ ఇన్ఫాంట్ దర్శనం యొక్క టైమింగ్స్ అనేవి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. ఆ టైమింగ్స్లోనే చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తిరుమల కొండపైన ఏవైనా పర్వదినాలు, స్పెషల్ రోజులు, పండగ రోజులు ఉంటే గనక ఆ రోజు మాత్రం ఇన్ఫాంట్ దర్శనాన్ని టీటీడీ వారు క్యాన్సిల్ చేస్తారు. ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు, వారి యొక్క పిల్లలు తప్ప వేరే కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఈ ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతించరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలకి కూడా ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా మీకు 12 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలు ఉన్నట్లయితే వారిని మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఇవండి ఈ జూన్ నెలలో సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు 500 రూపాయల దర్శనం టికెట్స్ అంటే ఏంటి, క్లారిటీ ఇవ్వండి అని అడిగారు.
ఆర్జిత సేవా దర్శనం టికెట్లను 500 రూపాయల దర్శనం టికెట్స్ అని అంటారండి. ఆర్జిత సేవలు అంటే తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం లాంటి సేవలను నిర్వహిస్తారు. ఈ సేవలను ఆర్జిత సేవలు అంటారు. వీటి యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. అందుకే 500 రూపాయల దర్శనం టికెట్లు అని కూడా అంటారు. ఈ ఆర్జిత సేవ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ప్రస్తుతం ఆగస్టు నెల వరకు ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అలాగే ఈరోజు నేను వేకోజామున సుప్రభాతం సేవ చూసుకున్నాను, మళ్ళీ ఇంకెప్పుడు ఆన్లైన్లో వేసుకోవచ్చు అని అడిగారు. ఆన్లైన్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినట్లయితే కనుక మళ్ళీ డిప్ అప్లై చేసుకోవడానికి మీరు సేవకు వెళ్ళిన రోజు నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. అంటే 180 రోజులు మీరు డిప్ అనేది మీకు అప్లై చేసేందుకు ఉండదు. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆన్లైన్లో యథావిధిగా లక్కీ డిప్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు ఎస్ఎస్డి టోకెన్స్ పైన ఉన్న టైమింగ్ ఈవినింగ్ అయితే మనం మార్నింగ్ వెళ్ళొచ్చా అని అడిగారు. సర్వదర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారండి. అలాగే 1-2 గంటలు లేట్ అయినా కూడా రిక్వెస్ట్ చేసుకుంటే దర్శనానికి అనుమతిస్తారు. అంతేగాని రాత్రి ఈవినింగ్ టైం ఉంటే మార్నింగ్ అట్లా అయితే అలౌ చేయరు. కేవలం 1 గంట ముందు మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ఇంకొకరు, హాయ్ అండి, ఈరోజు రాత్రి మేము వెళ్తున్నాము, విఐపి బ్రేక్ దర్శనం అలౌ చేస్తున్నారా ప్లీజ్ రిప్లై అని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పండుగ రోజులు కానీ స్పెషల్ పర్వదినాలు కానీ ఏవీ లేవండి. యథావిధిగా రోజులాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా కొనసాగుతున్నాయి. మీరు తిరుమల వచ్చి విఐపి బ్రేక్ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఈ విధంగా మన వీడియోలో చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.